నక్క చెప్పిన రహస్యం. నక్క చెప్పిన రహస్యం. దట్టమైన అడవిలో ఎన్నో జంతువులు కలిసి సంతోషంగా జీవించేవి. ఆ అడవికి రాజు సింహం. జింకలు, కుందేళ్ళు, కోతులు, నక్కలు, ఎలుగుబంట్లు అందరూ కలిసి ఒక కుటుంబంలా ఉండేవారు. పగలు అడవి నవ్వులతో మార్మోగేది. కానీ కొన్ని రోజులుగా అడవిలో ఒక భయంకరమైన విషయం జరుగుతుంది. ప్రతి పౌర్ణమి రాత్రి తర్వాత ఉదయం లేస్తే ఒక జంతువు కనిపించకుండా పోతుంది. మొదట ఒక కుందేలు కనిపించలేదు, తరువాత ఒక జింక, మరుసటి పౌర్ణమికి ఒక కోతి కూడా మాయమైంది. అడవిలో భయం మొదలైంది. భయంతో వణికిన అడవి, ఇది దయ్యం పని అని కోతులు అరవసాగాయి. లేదు, అడవిలో రాక్షసుడు దాక్కున్నాడు అని జింకలు భయపడ్డాయి. ఎవరైనా ఈ రహస్యాన్ని కనుక్కోవాలి, లేదంటే అడవిలో శాంతి ఉండదు. అందరూ నిశ్శబ్దంగా ఒకరినొకరు చూసుకున్నారు. ఎవరికీ ధైర్యం లేదు. అప్పుడు చిన్న కుందేలు ముందుకొచ్చింది. మహారాజా, నేను ఈ రహస్యాన్ని తెలుసుకుంటాను. అందరూ ఆశ్చర్యపోయారు. నువ్వా అని కోతి నవ్వింది. కాని కుందేలు తెలివైనదే, అది భయపడలేదు. ముసలి నక్క హెచ్చరిక. ఆ రాత్రి కుందేలు అడవిలో తిరుగుతూ ఆధారాలు వెతికింది. అప్పుడు ఒక పాత చెట్టు కింద ముసలి నక్క కూర్చొని ఉంది. దాని కళ్ళు మసకబారిపోయాయి, గొంతు నెమ్మదిగా ఉంది. నక్క కుందేలును చూసి అంది, చిన్నదానా, నువ్వు వెతుకుతున్నది ప్రమాదకరం. కుందేలు దగ్గరకు వెళ్ళి అడిగింది, నీకు ఏమైనా తెలుసా? నక్క చుట్టూ చూసి మెల్లగా చెప్పింది, పౌర్ణమి రాత్రి పాత బావి దగ్గరకు ఎవరూ వెళ్ళొద్దు. కుందేలు గుండె వేగంగా కొట్టుకుంది. ఎందుకు? నక్క నిశ్శబ్దంగా చెప్పింది, అక్కడ ఒక రహస్యం ఉంది అని చెప్పి నక్క నెమ్మదిగా చీకటిలో కనిపించకుండా వెళ్ళిపోయింది. పాత బావి. అడవి చివరిలో ఒక పాడుబడ్డ బావి ఉంది. చెట్లు ముళ్ళతో కప్పబడి ఎప్పుడూ భయంకరంగా కనిపించేది. పగలు కూడా అక్కడికి ఎవరూ వెళ్ళేవారు కాదు. పౌర్ణమి రాత్రి వచ్చింది. ఆకాశంలో పెద్ద చంద్రుడు మెరుస్తున్నాడు. కుందేలు తన స్నేహితులు కోతి మరియు జింకను తీసుకొని బావి దగ్గరకు వెళ్ళింది. ముగ్గురు పొదల వెనక దాక్కున్నారు. అక్కడ భయంకరమైన నిశ్శబ్దం. గాలి శబ్దం మాత్రమే వినిపిస్తుంది. ఒక్కసారిగా కీచ్ అని శబ్దం వచ్చింది. బావి లోపల నుంచి చిన్న వెలుగు కనిపించింది. జింక భయంతో వణికింది. మనం వెళ్దాం అని మెల్లగా అంది. కానీ కుందేలు ఆగలేదు. బావిలో నుంచి వచ్చిన నీడ. కొద్దిసేపటికి బావిలో నుంచి ఒక పెద్ద నల్లని నీడ బయటకు వచ్చింది. అది నెమ్మదిగా పైకి ఎక్కుతుంది. కోతి భయంతో కళ్ళు మూసుకుంది. నీడ దగ్గరకు రాగానే చంద్రకాంతి దానిపై పడింది. అది ఒక భారీ ఎలుగుబంటి. దాని చేతిలో ఒక సంచి ఉంది. ఎలుగుబంటి చుట్టూ చూసి బావి పక్కన ఉన్న రాయిని తొలగించింది. అక్కడ బంగారు నాణాలు, ఆభరణాలు మెరుస్తున్నాయి. కుందేలు ఆశ్చర్యపోయింది. ఇవి ఇక్కడికి ఎలా వచ్చాయి? అప్పుడే నిజం అర్థమైంది. ఎలుగుబంటి రాత్రిలో జంతువులను భయపెట్టి అడవి నుంచి పారిపోయేలా చేస్తుంది. అలా ఎవరూ బావి దగ్గరకు రాకుండా చూసుకుంటుంది. ఎందుకంటే ఆ బావిలో దాచిన నిధిని అది ఒంటరిగా తీసుకోవాలనుకుంది. నిజం బయటపడింది. అప్పుడే కోతి పొరపాటున ఒక కొమ్మపై కాలేసింది. క్రాక్ శబ్దం వినిపించింది.
ఎలుగుబంటి ఒక్కసారిగా తిరిగి చూసింది. ఎవరు అక్కడ అని గర్జించింది. జింక భయంతో పరిగెత్తింది. కుందేలు తెలివిగా అరిచింది. సింహమహారాజా, ఇక్కడికి రండి. అసలు కుందేలు ముందే సింహానికి విషయం చెప్పి దూరంగా దాక్కోమంది. అప్పటికే సింహం, ఏనుగు, ఇతర జంతువులు అక్కడికి చేరుకున్నారు. ఎలుగుబంటి పారిపోవటానికి ప్రయత్నించింది. కానీ ఏనుగు తన తొండంతో దాన్ని అడ్డుకుంది. సింహం గట్టిగా గర్జించింది. అడవిని భయపెట్టింది నువ్వేనా? ఎలుగుబంటి తలదించుకుంది. అడవిలో మళ్ళీ శాంతి. ఆ రోజు తర్వాత ఎలుగుబంటిని అడవి నుంచి పంపేశారు. బావిలో ఉన్న నిధిని జంతువులందరూ కలిసి ఉపయోగించారు. కొత్త నీటి చెరువు నిర్మించారు. చిన్న జంతువులకు ఆహారం సేకరించారు. కుందేలును అందరూ హీరోలా చూశారు. ముసలి నక్క దూరం నుంచి నవ్వుతూ చూసింది. తెలివి ఉన్నవాళ్ళు భయాన్ని కాదు, నిజాన్ని వెతుకుతారు అని మెల్లగా చెప్పుకుంది. ఆ తర్వాత అడవిలో మళ్ళీ ఆనందం నిండిపోయింది. నీతి: భయం వెనక చాలాసార్లు నిజం దాగి ఉంటుంది. ధైర్యంగా ఆలోచిస్తే రహస్యాలు బయటపడతాయి. ఈ కథలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.